అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి విద్యాశాఖ మరియు అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారి ఆధ్వర్యంలో 6 నుంచి 12 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులకు వికసిత్ భారత్లో భాగంగా బిల్ట్థాన్ 2025 పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇవి 4 విభాగాలకి సంబంధించినటువంటిది. ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, స్వాభిమాన్ భారత్. ఈ 4 అంశాలకు సంబంధించి విద్యార్థుల్లో నైపుణ్యం పెంపుదల కోసం సృజనాత్మకతకు పదును పెడుతూ వివిధ ప్రాజెక్టులు చేయటంలో ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందునిమిత్తం ముందుగా ప్రతి పాఠశాల వారు ఒక నోడల్ టీచర్ని అపాయింట్ చేసి వారి వివరాలను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ టీం అయితే విద్యార్థులు పాల్గొంటున్నారో వారి వివరాలు కూడా నమోదు చేయాలి. దీనికి సంబంధించినటువంటి డేటు ఎక్స్టెండ్ చేయబడింది 11th అక్టోబర్ 2025. ప్రస్తుతం ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింకు మరియు క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వబడింది. ఈ డిజిటల్ ఫ్లైయర్ నుంచి నేరుగా మనం వెబ్సైట్లోకి గూగుల్ లెన్స్ ద్వారా వెళ్ళే సౌలభ్యం ఉంది. కాబట్టి నేను ఈ డిజిటల్ ఫ్లైయర్ని గూగుల్ లెన్స్లోకి అప్లోడ్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక గ్లోబ్ ఆకారంలో vbb.mic.gov.in. ఇది వెబ్సైట్ అడ్రస్ అండి. మనం డిజిటల్ ఫ్లైయర్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కానింగ్ ద్వారా నేరుగా వెబ్సైట్లోకి వెళ్ళటానికి ప్రయత్నించాము. ఇప్పుడు వెబ్సైట్ మనకి డిస్ప్లే అయిన విషయాన్ని మీరు గమనిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు ఈ బిల్ట్థాన్కి సంబంధించినటువంటి క్వారీలు ఏమైనా ఉన్నట్లయితే ఆ క్వారీలో మనం రెజల్యూషను చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా డిస్ప్లే అవుతుంది. 1 minute వీడియో, దాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ లాగిన్ మరియు రిజిస్ట్రేషన్స్ 2 ఇచ్చున్నారు. ఈ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ 11 అక్టోబర్ 2025 మరొకసారి గుర్తు చేస్తున్నాం. మరి లాగిన్ కోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది? లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేసాము. దీంట్లో టీచర్ లాగిన్, స్టూడెంట్ లాగిన్ 2 ఉంటాయండి. రిజిస్టర్ కాని వారు రిజిస్టర్ హియర్ అనేటువంటి బటన్ని క్లిక్ చేయండి. పాఠశాలకు సంబంధించినటువంటి యూడైస్ కోడ్ను నమోదు చేయటం ద్వారా నేను ఒక పాఠశాల యొక్క యూడైస్ కోడ్ను నమోదు చేశాను. ఒక టిక్ మార్క్ ద్వారా అగ్రి అనే బటన్ను ప్రొసీడ్ ద్వారా వెళుతున్నాను. న్యూ టీచర్కి సంబంధించినటువంటి అకౌంట్. న్యూ టీచర్కి అకౌంట్కి సంబంధించిన వివరాలు మనం నమోదు చేయాలి. ముందుగా ఇప్పటికే నమోదు చేశాం కాబట్టి ఆ వివరాలన్నీ డిస్ప్లే అయ్యాయి. ఇక్కడ డెమో అనేటువంటి ఒక వీడియో కనిపిస్తుంది. ఈ వీడియో ద్వారా మనం వివరాలను చూసుకునేటువంటి సౌలభ్యం ఉంది. వివరాలు ఇప్పటికే నమోదు చేస్తున్నాం కాబట్టి స్కూల్ పేరు, మండలము, జిల్లా, అట్లాగే స్టేటు, పిన్ కోడ్, గవర్నమెంటా, ప్రైవేటా, ఎయిడెడ్ అనేటువంటిది, స్టేట్ బోర్డా, సిబిఎస్ఈనా, స్కూల్ అడ్రస్ నమోదు చేయాలి. నెక్స్ట్ ప్రొసీడ్ అనే బటన్ని క్లిక్ చేయగానే ఆ టీచర్ వివరాలను అడుగుతుంది. ఆ టీచర్ వివరాలను జెండర్ని ఇవ్వండి, మెయిల్ కూడా ఇవ్వండి. అలాగే ఒక పాస్వర్డ్ని కూడా క్రియేట్ చేసుకో సౌలభ్యం ఉంది. మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేటువంటి దాని మీద టిక్ మార్క్ పెట్టి చేసి సెండ్ ఓటీపీ కొడితే మొబైల్ నెంబర్కు లేదా వాట్సాప్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని మనం నమోదు చేసినట్లయితే వివరాలన్నీ సంబంధిత మెయిల్కు వెళ్ళటం జరుగుతుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయింది కాబట్టి నేను లాగిన్ అవడానికి ప్రయత్నిస్తున్నాను. టీచర్ లాగిన్ అండి. టీచర్ లాగిన్లో ఇప్పటికే మేము రిజిస్ట్రేషన్ చేశాము. ఆ వివరాలని పొందుపరిచాము. సైన్ ఇన్ చేస్తున్నాను చూడండి. దీనికి సంబంధించిన డెమో వీడియో కూడా ఇక్కడ లభ్యమవుతుంది. లభ్యమయ్యేటువంటి వివరాలను మనం డెమో వీడియో ద్వారా కూడా చూడొచ్చు.
దీంట్లో ప్రీ సర్వే వివరాలు ఉన్నాయి. అలాగే దాన్ని కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. ఇది మనకి అన్ని భాషల్లో లభిస్తుంది. ఇంగ్లీషు, తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, సదరన్ లాంగ్వేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి. ప్రీ సర్వేను కూడా మనం పరిశీలించవచ్చు. ప్రీ సర్వే ఇన్నోవేషన్ మారథాను ఇక్కడ మనం ఆల్రెడీ ఒక టీచర్ పేరుతో నమోదు చేశాము. ఇక్కడ సర్వే, టీమ్ క్రియేషను, జాయింట్ స్టూడెంట్స్, కోర్సులు, అలాగే థాట్స్ సబ్మిషను, పోస్ట్ సర్వే సర్టిఫికేట్, ఇలా వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి ఒకదాని వెంట ఒకటి. మనం ముందస్తు సర్వేని క్లిక్ చేద్దాం. అలాగే జట్టును కూడా మనం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రతి కాంపోనెంటు మనం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నీ పూర్తయిన తర్వాత వారి సర్టిఫికేట్ కూడా మనం పొందవచ్చు. వాట్సాప్లో జాయిన్ అయ్యి వివరాలన్నింటినీ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీమ్స్, టీచర్ కోర్సులు, పోస్ట్ సర్వే, రిసోర్సెస్ ఏమున్నాయనేటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన డెమో వీడియోలు కూడా మనం పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయండి. టీమ్స్ సృష్టించడానికి ఇక్కడ క్లిక్ చేయమంటున్నారు. ఇక్కడ టీమ్ని ఇప్పటికీ మనం క్రియేట్ చేయలేదు కాబట్టి టీంని క్రియేట్ చేయడం కోసం స్టూడెంట్స్ని, ఆ టీం పేరు, టీం యొక్క మెయిల్, స్టూడెంట్ యొక్క పేరు ఒకటి, అట్లాగే వాళ్ళ వివరాలు 2, మనం స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వారి యొక్క పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అనంతరం మాత్రమే ఈ స్టూడెంట్ వివరాలు నమోదవుతాయి. మొత్తం ఒక 5 స్టూడెంట్స్ వివరాలను ఇచ్చి క్రియేట్ టీమ్ అనేది ఆప్షన్ క్లిక్ చేస్తే మనం టీంని తయారు చేసినట్లు అవుతుంది. అట్లాగే ప్రీ టెస్ట్ కూడా మనం చూడొచ్చండి. ఇక్కడ ప్రీ టెస్ట్ ఇంకా మనం పూర్తి చేయలేదు కాబట్టి ప్రీ టెస్ట్ గురించి కూడా మనం పరిశీలించవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క స్టెప్ని మనం పూర్తి చేసి ఈ కార్యక్రమంలో మన యొక్క ఆలోచనల్ని విద్యార్థులు సబ్మిట్ చేసే విధంగా చూడవలసిందిగా కోరటమైంది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.